వైరాగ్యం అంటే ఈ ప్రపంచమంతా అసత్యం అని తెలుసుకున్నప్పుడు ఆ ప్రపంచ విషయాలను వదిలేసుకోవడానికి సాధకుడు భక్తుడు సిద్ధపడతాడు. అందుకని ఇది చాలా కష్టమైన మార్గం. అందుకే బాబా ఇందాక చెప్పినట్టు కత్తి మీద సాము కృష్ణుడు అందుకే చెప్పాడు, 1,000,000కి ఒక్కడు ఈ మార్గంలో ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 100 మందో 50 మందో ఉన్నారు అంతే, ఇన్ని వేల మందిలో. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొక్కడు మాత్రమే నన్ను నిజముగా గ్రహించగలుగుతాడు. అంటే ఇంతమంది ప్రయత్నం చేస్తే కూడా ఒక్కడికే వస్తుంది. ఎందుకని ఇంత కష్టం ఉంది దీంట్లో. వదులుకోవడానికి ఎవరు సిద్ధపడతారో వాడికే ఇందులో విజయం. ఒకటే మంత్రం, వదులుకోవడానికి సిద్ధపడు, వదులు వదులు. అందుకనే గీత 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 తాగి 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 అంటే గీత తిప్పి చదివితే తాగి అవుతుంది. త్యాగి అంటే త్యాగి. ఎవడైతే త్యాగం చేయడానికి సిద్ధపడతాడో, దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతాడో వాడికి ఇది లభిస్తుంది తప్ప అన్యులకు కాదు. మనుషుల లక్షణాలంటే బుద్ధి అంతా సంపాదించుకోవడానికి వెనకేసుకోవడానికే అలవాటు పడుతుంది తప్పితే ఉన్నది వదిలేసుకోవడానికి ఒలకపోసుకోవడానికి ఎవడికి మనసు ఒప్పుకోదు. కాబట్టి కష్టం కష్టం కష్టం. కనుకనే బాబా గారు ఏ గురువు చేయని గొప్పతనం ఏం చేశాడంటే, వచ్చిన వాడిని ఎలా తే 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 అన్నాడు. ఒక్కొక్క దగ్గర రోజుకి 5 సార్లు 10 సార్లు 100 రూపాయలు 150 రూపాయలు వసూలు చేసేవాడు. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే 10,000 ఇంకా ఎక్కువే. అంత డబ్బు లాగుతూ ఉంటే ఇందాక మధు గారికి చెప్పా, బాబా కనుక ఇప్పుడుంటే నేను మాత్రం అసలు పోనండి అని చెప్పాను. నేను ఎవరం పోము. ఇప్పుడున్న స్వామిలు ఎవరైనా డబ్బులు లాగుతున్నారు, వాళ్ళు నిజంగా కపట స్వాములు లాగుతున్నారు మనకు తెలుసు. కానీ నిజమైన స్వామి డబ్బులు అయినా కానీ అమ్మ ఆయన కపట స్వామి డబ్బులు అవుతున్నాడు. ఎందుకని డబ్బు ఇవ్వడం ఇష్టం లేక డబ్బులు అవుతున్న స్వామి దగ్గర మనం అసలు పోము. ఈయన అందులో నెంబర్ 1 డబ్బు లాగే స్వాములు. ఈయన పేరు చెప్పుకొని ఇప్పుడు కొంతమంది స్వాములు బాబా ఆ రోజే దక్షిణ తీసుకున్నాడు వచ్చిన వాళ్ళ దగ్గర. ఎందుకని వాళ్ళకు వైరాగ్యం నేర్పించడానికి, వాళ్ళకు మోక్షాన్ని ప్రసాదించడానికి, వాళ్ళ కర్మఫలాలు తీసేయడానికి. మేము కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాము. తెండి 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 అని తీసుకుంటున్నారు. పాపం మంచి మార్గం చూపించాడు వాళ్ళకి. భక్త తుకారంలో నాగభూషణం క్యారెక్టర్ ఉంది. పాపానికి కారణం ఒక పాట ఉంది, కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం, అసలైన భక్తులకు అడుగనుగున సంకటం, హరే రామ రా అని ఓ పాట పాడతాడు. ఆ పాట పాడి ఏమంటాడు, పాపానికి మూల కారణం డబ్బు స్త్రీ, ఆ 2 మాకు ఇచ్చేసుకోండి పుణ్యం మీకు వచ్చేస్తుంది అంటాడు అనమాట. అలాగే ఇప్పుడు స్వామి అట్లా తయారయ్యారు, ఆ 2 మాకు ఇచ్చేది పుణ్యం మీకు వస్తుంది. ఎందుకని ఆ 2ని భరించే శక్తి మీకు లేదు, మాకు ఇచ్చేసేయండి. అలాంటి స్వాములు లేదు. కానీ ఈ స్వామి ఆయన చేసిన దాన్ని ఇప్పుడు ఆయన పేరు మీద వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి చక్కగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ సాయినాథుడు అందరి దగ్గర దక్షిణ తీసుకుని వారికి వైరాగ్యాన్ని నేర్పించడానికి, ధనం మీద వ్యామోహం పోగొట్టడానికి, వారి పాపకర్మలు తొలగించడానికి, వారికి భవిష్యత్తులో అనన్యమైనటువంటి పుణ్యరాశిని ప్రసాదించడానికి, అష్టైశ్వర్యాలు ప్రసాదించడానికి మాత్రమే బాబా దక్షిణ తీసుకునేవాడు. బాబా దక్షిణ తీసుకోవడంలో అందరికీ ఒక రేటు ఫిక్స్ చేయాలా, అది గుర్తుపెట్టుకోవాలా. బాబా అందరికీ ఒక రేటు ఫిక్స్ చేయాలా, అలాగే అందరినీ అడగల. ఎవరినైతే ఆయన ఇష్టపడ్డాడో, ప్రేమించాడో, ఉద్ధరించాలనుకున్నాడో, భవిష్యత్తులో వాళ్ళకు ఉత్తమమైన ఫలితాలు ఇవ్వాలనుకున్నాడో వాళ్ళని పదే పదే అడిగాడు. ఎవరికైతే పిసినార్తనం ఉండి ఏదో రూపాయి 2 రూపాయలు బాబా అడిగితే ఇద్దాం అనుకున్నారో వాళ్ళని రూపాయి అడిగి తీసుకునేవాడు అంతే. ఎవరికైతే ఇవ్వడానికి ఇష్టం లేదో ఇచ్చినా తీసుకునేవాడు కాదు. ఆయన దక్షిణ తీసుకున్న విధానం చాలా వెరైటీగా ఉంటుంది. మనలాగా అందరికీ ఒక రేటు పెట్టి తీసేసుకొని మీకు అందరికీ మోక్షం వచ్చేసింది పొండి అని చెప్పి ఆ రకమైన దక్షిణ తీసుకోలేదు ఆయన. బాగా ఎక్కువ బీవీదేవి దగ్గర ఎన్నిసార్లు తీసుకున్నాడో. జ్ఞానేశ్వరి భగవద్గీత చదవడానికి బాబా ఆదేశిస్తే అన్నట్టు రోజులో 3-4 సార్లు తీసుకున్నాడు. పాపం లెక్క పెడితే ఎన్ని రూపాయలు తీసుకున్నాడు. కాకసాహెబ్ దీక్షితులు అంటే ఆయన దగ్గర ఎంత తీసుకున్నాడో మొత్తం తీసుకున్నాడు ఆయన దగ్గర. అయితే నాగసాహెబ్ చంద్రకు డబ్బులు తెచ్చి మళ్ళీ కోపరకావలు దాచిపెట్టుకొని వచ్చేవాడంట. మొత్తం వీరికి ఇచ్చేస్తే మా తర్వాత అయిపోతే ఆ డబ్బులతో నేను ఊరెళ్ళొచ్చాను. సర్వజ్ఞుడు బాబా దగ్గర ఆటలు సాగుతాయా అంతా లాక్కొని ఇంకా అదే అన్నాడు, నాకు లేవు తీసుకురా అక్కడ కోపరకావలు పెట్టి డబ్బులు కూడా తీసుకురా, మొత్తం కూడా వీకేసేసి ఇంక పోండి. అట్లాంటి గురువు దగ్గరికి మనం పోతామా? మనకి ఎన్ని తెలియదాట్లు ఇప్పుడు. అప్పుడంటే వాళ్ళ అమాయకులు కాబట్టి పోయారు కాబట్టి మహాభక్తులు అయ్యారు, తరించారు. మనం ఇప్పుడు ఆయన విగ్రహ రూపంలో ఉన్నాడు కాబట్టి చాలా కథలు చెప్తున్నాం. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మని చక్కగా జయ ద్వారాలు పలుకుతున్నాం. కానీ ఆయన శరీరంతో ఉండి తే అన్నాడంటే ఈ గుడికి ఒక్కరు కూడా రారు.
కాబట్టి చాలా కష్టం ఆ సాయినాథుని భరించడం, ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం, ఆయన దగ్గర సహనంగా ఉండడం అనేది ఎంత కష్టం. రాళ్ళతో కొడతాడు, ఇటుకలతో కొడతాడు, గొంతు పట్టి పిసుకుతాడు, ఎప్పుడేం చేస్తాడో తెలియదు. ఈ రోజుల్లో ఎక్కడన్నా అటువంటి వాళ్ళు చూసావా? మరి ఆ రోజుల్లో కొంతమంది భక్తులు ఆయన కొట్టినా దెబ్బలు తిన్నారు, పడ్డారు. అందరికీ ఆ తేలిక కాదు అవధూతల్ని గుర్తుపట్టడం, అవధూతలు సేవ చేసుకోవడం, అవధూతల అనుగ్రహం పొందడం. అందుకే నేను చాలా తెలివిగా బాబాని శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, ఆంజనేయ స్వామిగా, శివుడిగా, అమ్మవారిగా ఉపాసన చేస్తాను. వాళ్ళైతే కొట్టరు, తింటారు, శుభ్రంగా ప్లేన్గా ఉంటారు, ఓపెన్గా ఉంటారు, తెలిసిపోతుంది. అవధూతల దగ్గరికి వెళ్ళామా ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. అందుకని బాబా నేను అవధూతగా బాబా నాకు ఆ సంస్కారం ఇవ్వలేదు. అందుకే నేను బాబాను రాముడిగా, కృష్ణుడిగా, శివుడిగా ఆనందంగా ప్రార్థన చేసుకుంటాను. అంటే నాకు ఆ ధైర్యం లేదు, వాళ్ళని గుర్తుపెట్టే శక్తి లేదు, పూర్వ సంస్కారాలు లేవు. ఎక్కడికి వెళ్ళను, బాబాలోనే రాముని చూస్తాను, బాబాలోనే కృష్ణుని చూస్తాను, బాబాలోనే శివుని చూస్తాను. ఆ ప్రార్థనలన్నీ, ఆ శ్లోకాలన్నీ బాబానే ఆయన భావన చేసుకుని చక్కగా పాడుకుంటాను. అందరిలో ఆయన్ని చూస్తాను, ఆయనలో అందరిని చూస్తాను, అందరిలో ఆయన్ని, ఆయనలో అందరిని. కనుక ఈ యొక్క మానవ శరీరం అశాశ్వతం అని చెప్పేసేసి గ్రహించి ఏ క్షణమైనా ఈ శరీరం వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి ఉన్నప్పుడే జ్ఞానంతో, భక్తితో అన్నీ బాగున్నప్పుడే సాధన చేయాలి. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మోకాలు నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి, యాత్రలు చేయలేము, సత్సంగాల్లో 3 గంటలు కూర్చోవాలంటే కష్టం. కాబట్టి ఏమంటారంటే ఈ వయసులో నీకెందుకు రా అంటారు. ఆ వయసులో ఏమీ చేయలేవురా నాయన, ఈ వయసులోనే ఏమైనా చేయగలుగుతావు. కాబట్టి ఏదైనా ఈ వయసులోనే చేయాలి. అసలు ఆ వయసులో చేసేది కాదు, అసలు ఈ వయసులో ఎలా నడుచుకోవాలో, ఏ పని చేయాలో, ఏ సందర్భంలో మనసును ఎలా నియంత్రించుకోవాలో ఇవన్నీ తెలుసుకుంటే కదా నీ జీవితం సక్రమైనటువంటి పద్ధతులు నడిచేది. కనుక రామకృష్ణ పరమహంస అంటాడు, పనసపండు ఒలవాలి అంటే చేతికి నూనె రాసుకుని పనసపండు ఒలిస్తే ఆ పనసపండుకున్నటువంటి జిగట చేతికి అంటకుండా ఉంటుంది. అలాగే సంసారంలో జీవించాలంటే, ప్రపంచంలో మెలగాలంటే ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో, ఎలా మెలగాలో ఇవన్నీ జ్ఞానం ద్వారా వస్తుంది. ఆ జ్ఞానమనే నూనెను నువ్వు రాసుకొని పనసపండు వచ్చినట్టుగా సంసారంలో ప్రవేశిస్తే, ఆ జ్ఞానం తెలుసుకొని సంసారంలో ప్రవేశిస్తే పాపకర్మలు చేసే అవకాశం ఉండదు, పాపం అంటించుకునే అవకాశం ఉండదు. కనుక ప్రతి వ్యక్తి కూడా సంసార జీవితంలోకి ప్రవేశించే ముందు ఈ జ్ఞానం తెలుసుకొని ప్రవేశించాలంటాడు. మరి ఇప్పుడు మన పిల్లలకి అవకాశం ఉందా? డబ్బులు సంపాదించే పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాము తప్పితే ఏ సందర్భంలో ఏ విషయాన్ని ఎలా ఆలోచించాలి, ఎలా తీసుకోవాలి అనే జ్ఞానం మనం వారికి ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళలో సహనం లేదు, శ్రద్ధ లేదు, జీవితం విలువలు తెలియదు. జీవితం అంటే కేవలం ఆనందించడానికి ఉంది. ఆ ఆనందానికి ఎటువంటి విఘాతం కలిగినా కానీ అవతల వ్యక్తుల్ని నిరభ్యంతరంగా తల్లి కానీ, తండ్రి కానీ, భార్యని కానీ ఎవరినైనా ఆ క్షణమే వదిలేయడానికి సిద్ధపడుతున్నారు. కనుక పిల్లలు సంసారంలో ప్రవేశించడానికి ముందు సచ్చరిత్ర పారాయణం చేసి, సచ్చరిత్రలో చెప్పినటువంటి మానవ జన్మ విలువలు తెలుసుకొని ప్రవేశించగలిగినప్పుడు వాళ్ళు సంసారాన్ని సక్రమంగా నిర్వర్తించుకుంటారు, సహనంతో జీవితాన్ని జీవిస్తారు, ప్రేమతో 10 మందిని ప్రేమిస్తారు, జీవిత విలువలతో, ధర్మంతో జీవిస్తారు. దానివల్ల వాళ్ళకి భవిష్యత్తులో కూడా సర్వశుభాలు చేకూరుతాయి. మనుషుల మధ్య ప్రేమతత్వం నిలబడుతుంది, కుటుంబ వ్యవస్థలు నిలబడతాయి. కనుక సచ్చరిత్రని ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల చేత 10వ తరగతి నుంచే చదివించడం నేర్చుకోవాలి. డిగ్రీ అయ్యేలోగా నిత్యపారాయణ గ్రంథంగా ఉండాలి. పెళ్ళి అయ్యేలోగా ఆ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళకి అంతో ఇంతో అర్థం చేసుకునే స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళాలి. అప్పుడు భావి భారత పౌరులు మన యొక్క సనాతన ధర్మాన్ని అనుసరించి ఉత్తమ పౌరులుగా, ఉత్తమ పుత్రులుగా, ఉత్తమ భర్తలుగా, ఉత్తమ పౌరులుగా కూడా జీవించి వారి జీవితాన్ని పండించుకుంటారు. సమాజానికి కూడా చక్కటి సేవ చేసి ఉత్తమ పౌరులు అనిపించుకోగలుగుతారు. కనుక సచ్చరిత్ర ప్రాధాన్యత, మానవ జన్మ యొక్క ప్రాధాన్యతని తీసుకొని, శరీరం యొక్క అశాశ్వతాన్ని తెలుసుకొని, జీవితం యొక్క అశాశ్వతాన్ని తెలుసుకొని, సన్మార్గాన్ని ఎంచుకొని బాబా చెప్పిన మార్గంలో, సచ్చరిత్ర చూపిన మార్గంలో ప్రయాణం చేయాలి. అంటే మంచి
చెడులు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజెప్పి మంచి మార్గంలో మనం నడిపించడం ఒకటి, ఆత్మానాత్మ వివేకాన్ని తెలియజెప్పి సత్యమైన దాన్ని తెలుసుకొని ఆ సత్యమైన మార్గంలో నడిపించడం రెండోది. మూడోది మోక్షాన్ని పొందడానికి ఆ యొక్క పరమ చైతన్యాన్ని మనం తెలుసుకొని నేనే ఆ చైతన్యాన్ని అని ఆ స్థాయికి ఎదగడానికి కావలసినటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి మోక్షప్రదాయనైనటువంటి ఆ సచ్చరిత్రకు ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం పెడుతూ ఆ సచ్చరిత్రను మనకు అందించినటువంటి హేమాడు పంతు ద్వారా ఈ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఈ యొక్క ప్రపంచానికి అందజేసిన సమర్థ సద్గురు సాయినాథుల వారికి హృదయపూర్వక నమస్కారాలు.